ఒక ప్రశాంతమైన నది ఒడ్డున ఒక అందమైన చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పచ్చని చెట్లు, తీయని గాలి, ప్రశాంతమైన జీవనం. ఆ గ్రామంలో అక్షయ అనే 12 సంవత్సరాల చిన్నారి తన కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించేది. ఒకరోజు సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్న సమయంలో అక్షయ తన స్నేహితులతో కలిసి దాగుడుమూతలు ఆడుకుంటూ, నవ్వులు పూయిస్తూ అమాయకంగా ఆడుకుంటుంది. ఆ ఆటలో భాగంగా దాక్కోవడానికి ఆమె దగ్గరలో ఉన్న అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆడుతూ పాడుతూ వెళ్ళిన అక్షయ తాను ఎంత లోపలికి వచ్చిందో కూడా గ్రహించలేదు. కొద్దిసేపటికి తిరిగి వెళ్ళాలని చూస్తుంది. కానీ ఆమె చుట్టూ అన్నీ ఒకేలా కనిపిస్తాయి. ఆమె దారి తప్పిపోయిందని అర్థమవుతుంది. సమయం గడుస్తుంది. సూర్యుడు అస్తమిస్తాడు. అడవి మరింత నిశ్శబ్దంగా మారుతుంది. ఆకలి, అలసట, భయం 3 కలిసి అక్షయను బలహీనంగా చేస్తాయి. రోజులు గడుస్తాయి. ఆహారం లేక ఆమె శక్తి క్రమంగా తగ్గిపోతుంది. అలాంటి సమయంలో దూరంలో ఒక మామిడి చెట్టు ఆమె కంటపడుతుంది. ఆ చెట్టు ఆమెకు చివరి ఆశలా కనిపిస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ చెట్టుపై ఒకే ఒక్క మామిడి పండు ఉంటుంది. ఆ కాయను చూసిన క్షణంలో ఆమె కళ్ళల్లో ఆనందం మెరుస్తుంది. ఆమె బలహీనంగా ఉన్నప్పటికీ ఆ కాయను అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. మొదటిసారి ప్రయత్నిస్తుంది, చేరదు. మరలా ప్రయత్నిస్తుంది, ఇంకా కొంచెం దగ్గరకు వస్తుంది. చివరకు తన చివరి శక్తి ఉపయోగించి ఆ మామిడికాయను కొనుక్కుంటుంది. ఆమె చేతిలో మామిడికాయ, ఆమె ముఖంలో చిరునవ్వు. ఆ క్షణం ఆమెకు ఒక చిన్న విజయం లాంటిది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవదు. అక్కడే ఉన్న ఒక ఆకలితో అలమటిస్తున్న కుక్క ఆమె వైపు చూస్తూ నిలబడుతుంది. ఆ కుక్క కళ్ళలోని ఆకలి ఆమె మనసును తాకుతుంది. ఆమె చేతిలో ఉన్న ఆ ఒక్క ఆహారం మరో ప్రాణికి అవసరం అనిపిస్తుంది. ఆమె తన ఆకలిని మర్చిపోయి ఆ మామిడికాయను ఆ కుక్కకి ఇస్తుంది. ఆ క్షణం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని ఆమెకు తెలియదు. ఆ తర్వాత జరిగేది ఒక సాధారణ ఘటన కాదు. అమ్మా, మీరు ఎవరు? అమ్మా, నేను ఈ అడవిలో చాలా సంవత్సరాలుగా శాపం వల్ల కుక్క రూపంలో ఉన్నాను. ప్రతి సంవత్సరం ఈ చెట్టుకు ఒకే ఒక్క మామిడి పండు కాస్తుంది. ఎవరెవరో వచ్చి ఆ పండును తీసుకెళ్లేవారు, కాని ఎవ్వరూ నాకు ఆహారం ఇవ్వలేదు. మొదటిసారి నువ్వు నీ ఆకలి మరిచి నాకు ఆ పండునిచ్చావు. నాకు శాప విమోచనం కల్పించావు. నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో అమ్మా. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఏమైనా తినడానికివ్వండి. నేను నీకొక మంత్రం చెప్తాను. నువ్వు ఏం కోరుకుంటే అది నీ చేతిలోకొస్తుంది. ఆ మంత్రమేమిటంటే ఓం అన్నపూర్ణాదేవీ నమః. ఓం అన్నపూర్ణాదేవీ నమః. నిజమానే వచ్చేసింది. అమ్మా, చాలా ధన్యవాదాలు. నేను మా ఇంటి దారి తప్పిపోయాను. నన్ను మా ఇంటికి చేర్చండి. అలాగే చేస్తానమ్మా.